హాయ్ విను. బెంగళూరులో మన కాకినాడ కూడా మారిపోతుందా? సో ఇదొక పెద్ద విషయం, ఇది ఆలోచించవలసిన విషయం కూడా అని. ఈరోజు చూసినట్లయితే బెంగళూరు చాలా గార్డెన్ సిటీ, చాలా బాగుంటుంది సిటీ, ఎక్కడ చూసినా గ్రీనరీ ఉండే సిటీలో ఈరోజు వాటర్ స్కేర్ సిటీ. సో ఈరోజు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేక వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మని చెప్పి అడిగే స్థితి. తర్వాత అదేవిధంగా ఆ ఏరియాలో ఉండే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నీ పడిపోవడంతో వాటర్ చాలా స్కేర్సిటీ అయిపోయింది కర్ణాటకలో, బెంగళూరులో, మెయిన్ బెంగళూరులో. దీనికి కారణం ఏంటి అని చెప్పి అనేక విశ్లేషణలు చేశారు. దాంట్లో రీజన్ అంటే అర్బనైజేషన్, ఎక్కువ ఇల్లులు కట్టడం, కాంక్రీట్ జంగుల్స్ రావడమే దీనికి కారణం. సో అభివృద్ధి మంచిదే, కాకపోతే అభివృద్ధి విత్ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ చెట్లు కనిపించిన దాన్ని కొట్టేయటం, ఎక్కడ పుట్టలు కనిపించి దాన్ని కొట్టేయటం, ఎక్కడ సరస్సులు లేకపోతే లేక్స్ ఉంటే దాన్ని కప్పేటీస్ వెంటనే కట్టేయడం కాకుండా దానికి ప్లానింగ్ అంటూ ఉండాలి. అది లేకపోవడం వల్ల అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు చూసాం, ఇదే బెంగళూరులో ఫ్లడ్స్ కూడా ఎక్కువైనాయి. సో అనేక వీడియోస్ వైరల్ అయినాయి. అనేక పాష్ కాలనీస్లో కార్స్ కూడా రోడ్ మీద వెళ్ళిపోయినాయి, అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. అంటే దీనికి ఏంటంటే మనకి వచ్చే సొల్యూషన్ ఏంటంటే వాటర్ ఇంకడానికి ఎక్కడ స్థలం లేదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అంత వాటర్ ఉన్నప్పుడు కూడా. సో అంత కాంక్రీట్ జంగిల్ లేకపోతే వాటర్ కిందకి వెళ్ళి వాటర్ టేబుల్ మెయింటైన్ చేద్దును. ఆ వాటర్ అంతా సీలోకి వెళ్ళిపోయింది, లేకపోతే దూర ప్రాంతాలకి డ్రైన్స్ నుంచి వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఇప్పుడైనా గ్రౌండ్ వాటర్లో సమ్మర్లో లేదు, ఇంకా సమ్మర్ సరిగ్గా స్టార్ట్ అవ్వాలి, అప్పుడే మొదలైపోయింది. సో ఇది చాలా కష్టమైన పరిస్థితి, చాలా చర్చించే విషయం అన్నమాట బెంగళూరు వాటర్ క్రైసిస్. సో ఏంటంటే ఎంత చెప్పినా మానవాళికి అర్థం కానిది ఏంటంటే కన్సర్వేషన్ ఆఫ్ వాటర్ అనేది బుర్రకి ఎక్కట్లా. ఎందుకంటే నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి కదా, నేను జోబులో తీసి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 20 రూపీస్ బబుల్ టాప్ తీసుకుంటానని చెప్పే కాన్సెప్ట్. లేకపోతే ఆర్ఓ సిస్టమ్ ఇంట్లో రన్ చేస్తాను. ఈ ఆర్ఓ సిస్టమ్ కూడా పెద్ద తప్పండి. ఏంటంటే ఆర్ఓ సిస్టమ్ వల్ల చాలా వాటర్ వేస్టేజ్, ఎన్నో 20 నుంచి 20 లీటర్ల వాటర్ కూడా వేస్ట్ చేసే ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా డ్రైన్లో వదిలేస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే మన మానవాళి మనుగడ కోసం ఇదంత మంచిది కదా, ఒక ప్రశ్నగానే మిగిలిపోతాం. సో మన కాకినాడకి లింక్ చేద్దామండి దీన్ని తీసుకొచ్చి. ఇప్పుడు కాకినాడ అలాంటి పరిస్థితిలో ఉందా అంటే ప్రస్తుతం లేదు, కానీ ఉంటుందా అంటే ఉండొచ్చు. సో అంటే ఉండొచ్చు అన్నప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం, మనం ఈ బెంగళూరు క్రైసిస్ నుంచి ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ మన ప్రశ్న. కాకినాడలో కూడా ఇదే కదా పరిస్థితి. కొంచెం చిన్న వర్షం వస్తే చాలా రోడ్లన్నీ ఎండిపోతాయి, బోట్లు వేసుకోవాల్సిన పరిస్థితి చాలా చూసాయి యాక్చువల్గా. సో అర్బన్ ఫ్లడ్డింగ్ అంటాం మనం యాక్చువల్గా. సో వర్షం వచ్చినప్పుడు వర్షం రావాలి, వచ్చినప్పుడు దాన్ని ఫ్లడ్ అవ్వకూడదండి. వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీరు ఏంటంటే ఎక్కడికెక్కడ ఇంకిపోవాలి, కిందకి వెళ్ళిపోవాలి. ఆ ఇంకడానికి ఎక్కడ స్థలం ఉంది? మనం అంతా ఇల్లులు కట్టేసుకున్నాం. పోనీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరు కాస్త ఒక మొక్కను కూడా పెంచుకోవడానికి ఇష్టపడరు. మొత్తం మళ్ళీ బయట ప్లాస్టింగ్ చేసి ఎందుకు నీట్గా ఉండాలి, మళ్ళీ మట్టి ఇంట్లోకి వచ్చేస్తుంది బాబాయ్, ఈ కాన్సెప్ట్. కాకపోతే నేచర్ నుంచి దొరికే అని కొని తింటాం. ఒక చెట్టు ఉందా, దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి, ట్రిమ్ చేయాలి, వాటర్ కిందకి వెళ్తే మళ్ళీ మట్టి పైకి వస్తుంది. రకరకాలుగా ఆలోచనలు అనమాట. దీనివల్ల ఎవరు అది కూడా చెట్ల మొత్తం సిమెంట్ వేస్తున్నారు. పోనీ మన ఇంటి 4 గోడల మధ్యలో సిమెంట్ వేసేసాం అనుకోవచ్చు అండి. తర్వాత ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే రోడ్డు మీద రోడ్డు, దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. రోడ్ మీద రోడ్ వేసిన రోడ్ మీద రోడ్. ఇక్కడ ఏంటంటే డ్రైన్ టు డ్రైన్ రోడ్స్, అంటే రోడ్డు మధ్యలో మార్జిన్ ఉండేది. ముందు రోడ్డు తర్వాత మార్జిన్, తర్వాత డ్రైన్, తర్వాత ఇల్లు అలా ఉండేది. కాస్త మార్జిన్ ఉండేది అనమాట. డ్రైన్కి రోడ్డుకి మధ్యలో మార్జిన్ ఉండేది. ఆ మార్జిన్ ఈరోజు లేకుండా పోయింది. ఏంటి ఈ డ్రైన్ టు డ్రైన్ రోడ్ వేయటం వల్ల వాటర్ ఇంకడానికి ఆస్కారం లేకుండా అది పోయింది. ఇంకా వాటర్ ఎక్కడికి వెళ్తుంది? పడిన వర్షం నీళ్ళంతా ఏమవుతుందో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది, అదే సముద్రంలోకి వెళ్ళటం లేకపోతే ఏ సీవేజ్ సిస్టంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాకినాడలో. సో దీనివల్ల ఏమవుతుందంటే వర్షం పడేటప్పుడు ఫ్లడ్డింగ్, ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. చాలా కష్టంతో మున్సిపాలిటీ వాళ్ళు, కేఎంసీ శానిటేషన్ వర్కర్లకి ఇదో పెద్ద పని. వాళ్ళు ఏంటంటే దాన్ని క్లీన్ చేయడం, ఆ డ్రైన్స్ని ఓపెన్ చేయడం, పంపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అదే విధంగా సమ్మర్కి వచ్చినట్లయితే సమ్మర్లో వాటర్ షార్టేజ్ అనేది కాకినాడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చూసినట్లయితే చాలా వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేసే పరిస్థితులు చూస్తూ ఉంటాం. కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్లో భాగంగా వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేసే పరిస్థితి కూడా చూస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే గవర్నమెంటల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాటర్ ట్యాంక్స్ ద్వారా వాటర్ సప్లై చేస్తారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ట్యాప్లో వాటర్ ఇంకిపోయే పరిస్థితులు కూడా చాలా సందర్భాలు చూస్తాం. మున్సిపల్ లిమిట్స్కి వచ్చినట్లయితే నేను సరౌండింగ్స్ రూరల్ గురించి చెప్పాను ఇప్పుడు యాక్చువల్గా.
పంచాయతీలో కూడా వాటర్ సప్లైకి చాలా ఇబ్బందులు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు మున్సిపల్ లిమిట్స్కి వద్దాం. మున్సిపల్ లిమిట్స్కి వచ్చినట్లయితే ఏంటంటే ఇక్కడ కాకినాడలో మెయిన్ 2 వాటర్ పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి శశికాంత్ నగర్, ఒకటి ఏంటంటే మన విక్టోరియా వాటర్ వర్క్స్. ఇప్పుడు చూసిన ఈ శశికాంత్ నగర్ నుంచి వెళ్ళే ట్యాంక్లో మనం చూస్తే ఆర్టీ ఆఫీస్ రోడ్లో చూస్తే ఎప్పుడు చూసినా పైప్స్ లీక్. ఈ లీక్స్ వల్ల ఏంటంటే ఆ లీక్స్ని మళ్ళీ సంబంధిత అధికారులు వెంటనే దాన్ని సరిచేయరండి. యాక్చువల్గా 2-3 వారాలు, నెలలు కూడా పట్టించిన రోజులు ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో మన పేపర్లో చదివాను, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే దారిలో పైప్ లీకేజ్ అని చెప్పి ఒక పేపర్లో వార్త కూడా చూసాను యాక్చువల్గా. సో అది కూడా ఆ వార్త వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోలేదండి యాక్చువల్గా. సో ఇలా ఎక్కడ పడితే అక్కడ పైప్ లీక్స్ వల్ల ఏమవుతుందని ఎంత వాటర్, ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వృధా అవుతుంది ఆలోచన. ప్యూరిఫై చేసి ఫిల్టర్ చేసి క్లోరినేషన్ అంతా చేసిన వాటర్ బయటకు వచ్చిన వాటర్ ఏంటంటే బయట డ్రైన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితి కాకుండా ఇంత వాటర్ వేస్టేజ్ చూస్తున్నాం. సో ఏంటంటే నీటిని వృధా చేయడమే. అదేవిధంగా పంప్ చేయడానికి వాటర్ ఏంటంటే ఇంకొకటి చూడాలంటే 2 స్టోరేజ్లు ఉన్నాయి, అట్టకట్ల తర్వాత మన సామలకోట స్టోరేజ్. ఈ 2 స్టోరేజ్లు ఏంటంటే వాటర్ ఏంటంటే మనం సామలకోట స్టోరేజ్ చూసినట్లయితే ఈ వాటర్ ధవళేశ్వరం నుంచి వస్తుంది యాక్చువల్గా. అది ఓపెన్ అంటే యాక్చువల్గా ఓపెన్లోంచి వస్తుంది. యాక్చువల్గా దీనికి ఏంటంటే 350 కోట్ల రూపాయల ప్రణాళిక ఉంది యాక్చువల్గా. నేను ఒకసారి స్పందన పెట్టాను, దీని మీద స్పందన పెడితే నాకు వచ్చిన రిప్లై ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేయాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మారుతున్నాయి, ఇన్ని నాయకులు మారుతున్నారు, కానీ ఆ పైప్ లైన్ వేసి ఆ వాటర్ని సేఫ్గా కాకినాడ తీసుకురాలేకపోతున్నారు. తర్వాత ఈ వాటర్ ఓపెన్లో వచ్చిన వాటర్ని ఏంటంటే సామలకోట స్టోరేజ్ ట్యాంక్లో పెడతారు. ఎందుకంటే సమ్మర్ ఉన్నప్పుడు ఏంటంటే ధవళేశ్వరంలో వాటర్ సప్లై స్టాప్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ రిజర్వ్ చేసుకోవాలి. ఈ వాటర్ రిజర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ ఏంటంటే ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఉంచినప్పుడు ఏమవుతుందంటే దీన్ని కొంతకాలం స్టోర్ చేసినప్పుడు సూర్యరశ్మి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కలర్ మారిపోతుంది. సో అది పెద్ద ఇబ్బంది అండి కాకినాడకి ఇప్పుడు కూడా. యాక్చువల్గా సమ్మర్ అవగానే ఏంటంటే వాటర్ గ్రీన్ కలర్లోని, తర్వాత స్మెల్. సో ఈ వాటర్ స్మెల్గా గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే దాంట్లో క్లోరినేషన్ తర్వాత లేనిపోని కెమికల్స్ అని మిక్స్ చేసి దాన్ని పాలిష్ చేసి వాటర్ మళ్ళీ బయటకు పంపిస్తుంది కేఎంసీ. సో ఇలాంటి ఇబ్బందులు. సో అది మున్సిపల్ వాటర్ గురించి చెప్పాం. మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చూసినట్లయితే ఈరోజు కాకినాడలో ఏంటంటే ముందు కొన్ని అడుగులు తవ్వితే చాలని వాటర్ వచ్చేసేది. నా చిన్నప్పుడు ఆడుకునే వయసులో ఏంటంటే చిన్న గుంట ఇంత తవ్వితే చాలు వాటర్ కనిపించేదండి. ఈరోజు ఎన్ని అడుగులు కింద తవ్వితే కానీ వాటర్ వస్తుంది ఆలోచించండి. దీనికి కారణం ఏంటి, అపార్ట్మెంట్స్ మొత్తం కాంక్రీట్ జంగిల్. సో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం డెవలప్మెంట్ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే పక్కాగా ఇంకుడుగుంటూ ఉండేటట్టు చూడాలి. మున్సిపల్ అధికారులు ఏంటంటే వాళ్ళకి ప్లాన్స్ ఇచ్చేటప్పుడు పాత ఇల్లు వదిలేని వాళ్ళు కూడా చేయాలి. యాక్చువల్గా కొత్త ఇంటికి ఒక పర్మిషన్ కానీ ప్లాన్ కానీ ఇచ్చేటప్పుడు, ఇంటికి కానీ అపార్ట్మెంట్కి కానీ ఈ సంబంధిత అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ప్లాన్ ఇచ్చేటప్పుడు 100% ఇంకుడుగుంటు ఉందో లేదో చూసి ఇవ్వాలండి. అది ఉంది అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అలౌ చేయడం, లేకపోతే దానికి ఒక మిగతా ప్రొసీజర్స్ చేయాలి. అది చేయకుండా ఇది నామకే వాస్తు చేస్తే ఏమవుతుందండి యాక్చువల్గా. సో ఇంకుడుగుంట అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటి దగ్గర ముందు ఇంకుడుగుంటతో పాటు ఇంటి కాంపౌండ్లో కానీ లేకపోతే రోడ్డు పైన మన గ్యాప్లో కానీ ఒక మహావృక్షాన్ని పెంచడం అవసరం అండి. చిన్న మొక్కలు కదండి వృక్షం, ఎందుకంటే ఇట్ మెయింటైన్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండి. అదేవిధంగా కుదిరినంత వరకు వాటర్ని సేవ్ చేయడానికి చూడండి, వేస్ట్ చేయవద్దు ప్లీజ్ దయచేసి. అదేవిధంగా మీ ట్యాప్స్కి ఏరేటర్స్ని ఫిక్స్ చేయండి. ఏరేటర్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏరేటర్ అంటే అది ఒక చిన్న డివైస్ మన ట్యాప్కి బిగించేది. లేకపోతే కొన్ని ట్యాప్స్ ఇన్బిల్ట్ వస్తున్నాయి ఏరేటర్స్. ఏంటంటే అది మనం హోటల్స్లో చూస్తుంటాం. అది ఓపెన్ చేసినప్పుడు దాంతోపాటు వాటర్తో పాటు ఎయిర్ ప్రెషర్ కూడా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎయిర్ మిక్స్ అయి రావడంతో వాటర్ తక్కువ బయటకు వస్తుంది. అదేవిధంగా క్లీనింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏరేటర్స్ అంటాం. ఇది పెద్ద కాస్ట్లీ డివైసెస్ కాదు, అన్ని ట్యాప్స్కి ఫిక్స్ చేసుకుంటే మంచిది. హోటల్స్కి మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఇది ఫిక్స్ చేయాలి. ఇది చాలా మంచిది. అదేవిధంగా పిల్లలు వాటర్ వేస్ట్ చేయకుండా చూడండి. తర్వాత వాటర్ అవసరం ఉన్నంత వరకే వాటర్ బాటిల్స్లో తీసుకోండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం వాటర్ బాటిల్స్లో ఫుల్ వాటర్ పడతాం, యూటిలైజ్ చెప్తే మొత్తం వాటర్ని పాడేస్తాం. అది కూడా ఫిల్టర్డ్ వాటర్ ఉంటుంది. తర్వాత వచ్చినట్లయితే ఇంకో విషయం చూసినట్లయితే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీలో చూసినట్లయితే పార్క్స్. అసలు ఒక కాలనీ డెవలప్ చేసేటప్పుడు బెటర్మెంట్ కోసం ఒక ఏరియాని వదిలేస్తాం, అంటే 10% ల్యాండ్ వదిలేస్తాం ఇంచుమించి. సో బెటర్మెంట్ కోసం అని చెప్తాం. అది ఏంటంటే మన ఆ కాలనీలో ఆ స్థలాన్ని ఎందుకు వదులుతారంటే ఒక పార్క్ కానీ లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ కోసం వదులుతారు, అంతే తప్ప కన్స్ట్రక్టివ్ జంగిల్ కోసం కాదండి. యాక్చువల్గా అది ప్లాంట్. అది ఈ రోజు చూసినట్లయితే అలాంటి ల్యాండ్స్లో పార్క్కి 4 గోడలు కట్టారంటే దాని తర్వాత ఏంటంటే ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ప్రముఖులు పెద్దలు ఉంటారు. వీళ్ళకి వచ్చే ఆలోచన వెంటనే ఏంటంటే అక్కడ ఒక దేవాలయం కన్స్ట్రక్ట్ చేసేయాలి. ఎంత దారుణం! సుప్రీంకోర్టు 1,00,000 సార్లు చెప్తుంది అలా చేయకూడదు పబ్లిక్ ప్లేస్ అని చెప్పినా సరే వినరు.
అక్కడ ఒక దేవాలయం కుదరకపోతే ఏమని స్టార్ట్ చేస్తారు, ధ్యాన మందిరం, లేకపోతే ఒక యోగా మందిరం, ఇలాంటి పేరుతో మొదలుపెట్టి నెమ్మదిగా దాన్ని మారుస్తారు. సో లేకపోతే రీడింగ్ రూమ్ అని స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అలౌడ్ కాదండి. పార్క్స్లో ఎందుకు అలౌడ్ కాదో చెప్తాను చూడండి. సో ఏంటంటే ఈ పార్క్స్ అట్లీస్ట్ ఆ వాటర్ టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. కనీసం మన కాలనీలో వర్షం పడితే మన ఇంటి దగ్గర ఇంకట్లేదు, కనీసం ఈ యొక్క బెటర్మెంట్ కోసం వదిలిన ల్యాండ్ ఉంటుంది చూసారా, దాంట్లో వాటర్ ఇంకుతుంది. సో మనకే మంచిది ఇది. ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం బోరు బాగా కింద కొట్టుకుంటూ పోవాల్సిన పని లేదు, మన ఖర్చు తగ్గుతుంది. వాటర్ టేబుల్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తుందో అక్కడ మన పార్క్లో ఇంకిన వాటర్ మన ఏరియా అంతా సప్లై చేస్తుందండి. సో ఇది దాని యొక్క లక్ష్యం. అంతే తప్ప పార్క్ కనిపించిందా, చిన్న స్థలం కనిపించిందా వెంటనే ఏంటంటే దాంట్లో కన్స్ట్రక్షన్. దీనికి సపోర్ట్ చేయడానికి స్థానిక పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అక్కడ. వాళ్ళు అసలు చదువుకున్న వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయడం అనేది చాలా దారుణమైన పద్ధతి అని యాక్చువల్గా ఆలోచించాలి. చదువుకున్నాం కదా, మన పాట నేర్చుకున్నది ఇది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎప్పుడు మంచిది అని నేర్చుకున్నాం. అయినప్పటికీ పొలిటికల్ ప్రెషర్స్తో ఓట్ బ్యాంక్ కోసం ఏంటి ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తుంటారు. ఇంకోటి పైగా చూసినట్లయితే స్థానిక మున్సిపల్ అధికారులు, వాళ్ళకి ఇవన్నీ తెలిసినా సరే వాళ్ళకి ఏది కనిపించినట్టు ఏది పట్టనట్టు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే పొలిటికల్ ప్రెషర్స్, మా చేతులు కట్టేశారు, మా కాళ్ళు కట్టేశారు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇలా ఏమవుతుందంటే దీనికి లాస్ట్లో ఏమవుతుందంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ ఎక్కడ పడితే కన్స్ట్రక్షన్ వాటర్ కిందకి వెళ్ళదు, మళ్ళీ వాటర్ క్రైసిస్ మొదలవుతుంది. బాగానే ఉందండి. నా ఇదేంటంటే మీకు బాగానే ఉంది, మీ తరం అయిపోతుంది. అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు మీ తరం అయిపోతుంది, మీరు ఇక్కడి నుంచి లోకల్ నుంచి వెళ్ళిపోతారు. మీ యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, తర్వాత ఇంకో జనరేషన్ ఉంటుంది. ఎలా మీ జనరేషన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు కదా, మనం అంతా సంపాదించే దానికోసమే కదా. వాళ్ళు ఎలా బతుకుతారు? నోట్లు తిని బతుకుతారా, బంగారం తిని బతుకుతారా? వాళ్ళకి వాటర్ ఇంపార్టెంట్ సోర్స్, లైఫ్ అది. దాన్ని మనం ఈరోజే మనం డిపాజిట్ చేయాలి వాళ్ళ కోసం, బ్యాంకులో అమౌంట్ కాదండి వాళ్ళకి. అర్థమవుతుందండి. ఇలాంటి సపోర్ట్ చేసే బదులు సో ఎవరైనా తప్పు చేస్తే రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులు ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా కన్స్ట్రక్షన్ చేయకూడదు, వాటర్ టేబుల్ మెయింటైన్ చేయాలని చెప్పి ఎడ్యుకేట్ చేసే ధర్మం మీది. అంతే తప్ప ఈ రోజుకి 4 ఓట్ బ్యాంక్ కోసం దాన్ని సపోర్ట్ చేయకండి దయచేసి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను చెప్తున్న కాకినాడలో ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయని చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నాను. సిమెంట్ రోడ్లు, టార్ రోడ్లు వేసేసాం ఫుల్గా, ఉన్న పార్కులను కనీసం వదలండి. అదేవిధంగా మీరు ఆలోచించండి, కాకినాడలో కూడా ఎన్నో వాటర్ బాడీస్ ఉండి అనే పేరు చెప్పట్లా, మీకే తెలుసు. వాటర్ బాడీస్ ఎన్నో చెరువులు ఉండి, ఊరు మధ్యలో తాలాబ్స్, ట్యాంక్స్ ఉండేవి. పూర్వం రాజులు తవ్వించేవారు తాలాబ్స్, మీకు తెలుసు కదా. రాజులు ఏ స్టోరీ తీసుకొని తాలాబ్ తవ్వించేవారు అంటే పాండ్ కానీ లేక్ కానీ తవ్వించేవారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదండి, వాళ్ళు సూపర్ ఇంజనీర్స్ యాక్చువల్గా. ఏంటంటే వాటర్ టేబుల్ మెయింటైన్ చేయడం కోసం తవ్వించేవారు అది. అలాగ మన కాకినాడ పట్టణంలో చాలా ఉండేవి. ఈరోజు అన్ని కన్స్ట్రక్షన్స్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయి కూడా ఆక్రమించి షాపులు కానీ, లేకపోతే ఇల్లులు కానీ, లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క తరాని కోసం మీరు ఎంజాయ్ చేస్తారు, తర్వాత జనరేషన్ చాలా సఫర్ అవుతారు. ఆలోచించండి, వాళ్ళ కోసం కూడా ఆలోచించండి. దయచేసి మన కాకినాడని డ్రౌట్ సిచ్యువేషన్కో లేకపోతే వాటర్ స్కేర్స్ ఏరియా కింద తయారు చేయకండి. ఇది మనందరి బాధ్యత. ఈ సమ్మర్ అయిపోగానే మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ వర్షాలు కురిసినాయి కదా అని అనుకుంటాం. కానీ వర్షాలు కురిసేటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఫ్లడ్డింగ్ చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మన ఈ కాంక్రీట్ జంగిల్ వల్లనే. దయచేసి వాటర్ని సేవ్ చేయడానికి చూడండి. అదే క్లాస్లో సేవ్ చేయడం గురించి చెప్పట్లే, గ్రౌండ్ వాటర్ అంటే వాటర్ టేబుల్, వాటర్ ఇండెక్స్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసినట్లయితే మనం భావితరాలకి లక్షలు ఇచ్చిన కోట్లు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మన ఇలాగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసినట్లయితే భావితరాలకి మనం ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అండి యాక్చువల్గా. ఈ గిఫ్ట్ కోసం మనం అందరూ కలిసి కలిపి వాటర్ని సేవ్ చేద్దాం, అనవసరమైన కన్స్ట్రక్షన్ స్టాప్ చేద్దామండి, పార్క్స్ని ప్రొటెక్ట్ చేద్దాం, అదేవిధంగా చెట్లు నాటుదాం, అదేవిధంగా డ్రైన్ టు డ్రైన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి రోడ్కి డ్రైన్కి మధ్యలో ఉండే ఖాళీ స్థలాన్ని మనం యూటిలైజ్ చేద్దామండి. సో అది వాటర్ ఇంకడానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఇంటి ముందు కూడా మీరు దయచేసి కంప్లీట్ ప్లాస్టింగ్ చేసేయకండి. సో కొంచెం స్థలం వదలండి. ఇంకా మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్లాకింగ్ టైల్స్. ఇది తెలుసు కదా మీకు. ఇంటర్లాకింగ్ టైల్స్ ఏంటంటే ఒక టైల్ ఇంకో టైల్ లాక్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ ఇంకడానికి ఆస్కారం ఉంది, అదేవిధంగా మీకు నీట్గా కూడా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కాంక్రీట్ జంగిల్ వల్ల హీట్ కూడా పెరుగుతుంది, ఏమంటారు?
సో మరో వీడియోలో కలుస్తాను. తప్పకుండా మీ కామెంట్స్ మంచి చెడు ఏమున్నా సరే నేను మీ కామెంట్స్ కోసం చూస్తున్నాను. రాయండి కింద మీ ఏరియాని, కామెంట్ బాక్స్ యూస్ చేయండి, కామెంట్స్ రాయండి. సో అదేంటంటే మన ఎదుగుదలకు పనిచేస్తుంది. మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేను నేర్చుకుంటాను. ఇట్స్ దట్ నాట్? థ్యాంక్ యూ.